అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. అందరికీ నమస్కారం. గీతా జయంతి శుభాకాంక్షలు. మోక్షము పొందడానికి సాధన ఎలా ఉండాలి అంటే చాలా కష్టం అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే మనిషి అన్నవాడు తరించిపోవడానికి సోపానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా కష్టం అని మనం అనుకుంటాం. కానీ చాలా సులభంగా ఇదిగో ఈ విధంగా మీరు తరించిపోవచ్చు అనేటట్టుగా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యుడిగా కురుక్షేత్రంలో కేవలం అర్జునుడికి బోధించింది అని కాకుండా మానవాళికి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చిన పుణ్యతిథి ఈరోజు. ఇదే గీతా జయంతి. గీతా జయంతి అన్న వెంటనే కొన్ని శ్లోకాలు చదువుకోవడము, ఆ తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడము, అనుగ్రహం పొందడం మాత్రమే కాదు. మనిషిగా పుట్టినందుకు భగవంతుడు మనకి ఎలా ఉండమని చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పాడు, ఈ విధానాన్ని ఎలా సాధన చెయ్యాలి, ఇవి మనం నేర్చుకోగలగాలి. కాబట్టి భగవద్గీతలో ఉన్న శ్లోకాలు మనం ఎప్పుడైతే భక్తితో శ్రద్ధతో చదువుకుంటామో, తెలుసుకుంటామో, దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా మనం తరించిపోతాం. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే భగవంతుడు చెప్తాడు కర్మ చెయ్యాలి. కాకపోతే కామ్య కర్మ మనందరికీ అలవాటైపోయింది. ఏదో ఒకటి ఆశిస్తూ మనం కర్మలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా నిష్కామ కర్మ ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా ఫలితం ఆశించకుండా అద్భుతమైన ఫలితాలను భగవంతుడు ఇస్తాడు. ఇక మనసు అన్నది చాలా చంచలమైనది. మనో దౌర్బల్యం అని అంటారు. ఈ మనస్సుకి పట్టిన ఆ దౌర్బల్యాన్ని తీసివేసేయగలగాలి. అలాగే చిత్త మాలిన్యం అని అంటారు. ఈ చిత్తముకు కలిగిన మాలిన్యాన్ని తీసివేసేయాలి. అది అంత సులభం కాదు. మనసు మన మాట వినదు కదా. కాబట్టి ఆ సాధనలో భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకము ఎప్పుడైతే చదువుకుంటామో మనసుకి మననం అన్నది అది జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనసుతో ఖచ్చితంగా మనము మోక్షం వైపు అడుగులు వేయవచ్చు. ఇక సనాతన ధర్మము, అలాగే శాస్త్రము, వేదము మనకి ప్రమాణం. మనం కర్మ చెయ్యాలి అంటే నచ్చినట్టుగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అటువంటి కర్మలు చెయ్యాలి అర్జున అని చెప్పారు. కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ. అలా మన కర్మలు అన్నవి శాస్త్రబద్ధంగా ఉంటే, అవి ధర్మాన్ని పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనిషిగా మనం తరించిపోతాం. ఇక ముఖ్యమైన విషయం, శోకం వద్దు అని మొదలు పెడతారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా అర్జున విషాద యోగం అన్నది అయిపోయిన తరువాత కృష్ణుడు మాట్లాడతారు కదా, అప్పుడు మొట్టమొదటి మాట ఏమిటి అంటే శోకం వద్దు, ఏడుపు వద్దు అని చెప్తారు. చివరికి కూడా అదే చెప్తారు. దేనికి ఎడవాలి? ఏది శాశ్వతం కాదు కదా. ఏది శాశ్వతమో అది ఆత్మ, దాన్ని పోల్చుకోవాలి. అటువంటి జ్ఞానం ఉండాలి. అయితే ఆ బుద్ధి, ఆ జ్ఞానం మనందరిలో భగవంతుడు పెట్టి పంపించాడు. కాకపోతే ఒక తెర అన్నది అడ్డుగా ఉంటుంది, అదే మోహం. మరి అర్జున, ఈ మోహపు తెర ఏదైతే ఉందో ఇది అడ్డుగా ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది, అవిద్య అన్నది పోతుంది, అప్పుడు ఏది శాశ్వతమో తెలుస్తుంది. కాబట్టి శోకం వద్దు, ఏడుపు వద్దు అన్నారు. ఇంతేనా? ఇలా చెప్పుకుంటూ పోతే భగవద్గీత గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈరోజు గీతా జయంతి. నేను ప్రస్తుతానికి ఇస్కాన్ మియాపూర్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ అద్భుతంగా ఒక మహాయజ్ఞం అన్నది చేశారు. ఈ యజ్ఞం చేయటం అనే కాకుండా ఇక్కడ 108 భగవద్గీత శ్లోకాలు, అంటే ఇన్నే అని కాదు, కాకపోతే కొన్ని అద్భుతమైన శ్లోకాల పఠనం ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులు వచ్చారు, సేవలు చేశారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎంతో అద్భుతంగా ఇక్కడ స్వామివారికి పూజలు, అర్చనలు, ఆరతి ఇవన్నీ జరిగాయి. వీటన్నిటినీ కూడా మనం మరి కాసేపట్లో వీక్షిద్దాం. మరొకసారి మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ.
Rivka